ఫ్రాక్చర్ ఒకసారి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఉన్న ఫ్రాక్చర్ని సరిగ్గా కనుక మనం ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ చేసి బిగిస్తే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం తక్కువ. కానీ ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ అంటారు, అంటే ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటే ఎముకల్లో కాల్షియం శాతం పెద్ద స్త్రీల్లో వచ్చే, అంటే ఒక 50 ఏళ్ళ 60 ఏళ్ళ దాటిన స్త్రీలలో వచ్చే ఒక జబ్బు అనమాట. సో ఆస్టియోపోరోసిస్ ఫ్రాక్చర్స్ కనుక వస్తే అవి మళ్ళీ వచ్చే అవకాశం, ఎందుకంటే ఆ బాడీలో ప్రతి ఒక్క స్పైన్లో ఆ యొక్క కాల్షియం శాతం తగ్గిపోతుంది. సో ఆ బరువు పడ్డ ఒకసారి ఏమో ఒక L1 దగ్గర బరువు పడింది అనుకోండి, అది ఫ్రాక్చర్ అవుతుంది. తర్వాత కొన్ని రోజులకు ఆ యొక్క కాల్షియం కనుక మనం సప్లిమెంట్ చేయకపోతే పై ఫ్రాక్చర్లు, పై లెవెల్లో కింద లెవెల్లో ఫ్రాక్చర్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్రాడ్యువల్గా ఏంటంటే మనిషి ఆవిడ వంగిపోతుంది అనమాట. ఈ గూన్ వచ్చే అవకాశం ఉంది. దట్ ఈస్ డొవాగర్స్ హంప్ అంటారు. సో ఒకసారి మామూలుగా ఆరోగ్యవంతుడైన మనిషికి ఫ్రాక్చర్ అయితే మళ్ళీ ఫ్రాక్చర్ వచ్చే అవకాశం తక్కువ ఒకవేళ ట్రీట్మెంట్ అయిన తర్వాత. ఒకవేళ అది ఆస్టియోపోరోటిక్ పేషెంట్ కనుక ఫ్రాక్చర్ అయితే అది మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతుంది అది, మనం దాని యొక్క మూల కారణాన్ని మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే. ఉదాహరణకు ఒక ఆస్టియోపోరోసిస్ ఉన్న పేషెంట్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, మనం ఫ్రాక్చర్ ట్రీట్మెంట్తో పాటు ఆస్టియోపోరోసిస్ కూడా మనం ట్రీట్ చేయాలి. సో ఒక ఫ్రాక్చర్ ఉంది కదా అని ఫ్రాక్చర్ని ట్రీట్ చేసి ఆస్టియోపోరోసిస్ అలా వదిలేస్తే మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది.